तेलंगाना जागृति की सदर राव कविता ने आज इदुलाबाद में मीडिया से खिताब करते हुए कांग्रेस हुकूमत पर शदीद तनकीद की। उन्होंने कहा कि जुबली हिल्स के इंतखाबी मुहिम पर जितनी तवज्जो हुकूमत की है, इतनी तवज्जो इसे कैपास के किसानों पर नहीं है। कविता ने याद दिलाया कि कांग्रेस पार्टी ने वरंगल रीथू डिक्लेरेशन, वारांगल डिक्लेरेशन में झूठे वादे माया करके इक़्तिदार हासिल किया, लेकिन इस हुकूमत में कोई भी किसान खुश नहीं है। उन्होंने कहा कि चाहे कपास, पेती, सोया धान, वरी, मकई, मकुआ का किसान हो, किसी को भी फायदा नहीं हो रहा है। उनका कहना था कि हुकूमत को सियासत से ज्यादा किसानों के मसाइल पर तवज्जो देनी चाहिए। చాలా చాలా బాధాకరం అనిపించింది। ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు। ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు, ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు। కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు। జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి, మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి। కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు। ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం। కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు। కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు। ఇది కరెక్ట్ కాదు। రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు। ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైం